ప్రభుత్వంలో ఏవైతే స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కూటమి అదే స్మార్ట్ మీటర్లతో ప్రజలపై అదనపు భారం మోపుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టిందని గతంలో లోకేష్ చెప్పారని గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్లు రైతులు వ్యాపారులు ఎవరు అడిగారని సెకే ద్వారా ఒప్పందం చేసుకుని ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. అదానితో స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేసుకున్నారని, ఒప్పందం రద్దు చేసుకుంటే ప్రభుత్వంపై 3,000 కోట్ల భారం పడుతుందని తెలిపారు. గండికోటలో నీరు ఉన్నా వాడుకోలేకపోతున్నామని రామకృష్ణ తెలిపారు. సోమవారం పోలవరం పర్యటనను పక్కన పెట్టేశారని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి పోలవరం ఎత్తు తగ్గించారని ఆరోపించారు. వనకచర్ల అనే కొత్త వాదన చేస్తున్నారని, చేతనైతే పోలవరం పూర్తి చేయండి సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారుల పైన మోపడం జరిగింది. ఆ రోజు నారా లోకేష్ గారు అయితే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పారు. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా? వ్యాపారస్తులు ఏమని అడిగారా? ఎవరు అడిగారో చెప్పండి. ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి ప్రజలపైన మీరు భారాలు మోపుతా ఉన్నారు. సెకీ ద్వారా అదానితో చేసుకున్న ఒప్పందాన్ని సంపూర్ణంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతా ఉన్నాం.